నమస్తే ఎంపీ న్యూస్ మనపై న్యూస్కు స్వాగతం. ఈరోజు పేపర్లోని న్యూస్ చూద్దాం. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా వరుసగా రెండోసారి సభాధ్యక్ష పదవి. నిన్న లోక్సభ కొలువు తీరింది. దాంట్లో లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా వరుసగా రెండోసారి సభాధ్యక్ష పదవి వచ్చినట్టుగా మనం చూడవచ్చు. ఇంతకుముందు కూడా సభాధ్యక్ష పదవి, ఇప్పుడు కూడా మళ్ళీ అదే పదవి వరించినట్టుగా మనం వార్త చూసుకోవచ్చు. ఆషాఢంలోపే విస్తరణ మంత్రివర్గం మారడానికి ఛాన్స్. తెలంగాణ మంత్రివర్గం ఆల్రెడీ ఇంతకుముందు కొంత మంత్రులు ఉన్నారు, ఇంకొక నలుగురికి వచ్చే అవకాశం ఉన్నారు. దాన్ని ఏది ఆషాఢం లోపే విస్తరించి తెలంగాణ పాలనను గాడిలో పెడుతున్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్న వార్త మనం చూడవచ్చు. RRR దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించింది. RRR రీజనల్ రింగ్ రోడ్ అని ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. రీజనల్ రింగ్ రోడ్డు ఇంతకుముందు రింగ్ రోడ్ ఉండే, హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ ఉండే. దానికి ఇంకా వెలుపల సిటీకి 50 కిలోమీటర్ దూరంతో రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. దాన్ని దక్షిణ భాగాన్ని నేషనల్ హైవేలో కలిపేస్తే ఇంకా మెరుగైన రహదారులు వస్తాయని చెప్పేసి చెప్తున్న వార్త మనం చూడవచ్చు. రోడ్డు బాగాలేకపోతే టోల్ వద్దు, మంత్రి గడ్కరీ వ్యాఖ్యలు. రోడ్లు మంచిగున్నా లేకున్నా రోడ్ ట్యాక్స్ అయితే కడతారు జనాలు. ట్రాక్టర్ కానీ, 2 వీలర్ కానీ, 4 వీలర్స్ ఏవైనా కూడా. అయితే గడ్కరీ ఏమంటుండు, రోడ్డు బాగాలేకపోతే టోల్ ఫ్రీ కట్టొద్దు అని చెప్తున్న వార్త మనం చూడవచ్చు. ఇట్లా చెప్తే మరి బాగానే ఉంటుంది, దేశం మొత్తం ఎప్పుడో బాగుపడుతుంది. టోల్ ఫ్రీ ఎందుకు కడతాం మనం? రోడ్డు మీద నడుస్తున్నాం కాబట్టి రోడ్ ట్యాక్స్ కట్టాలి. రోడ్డే బాగాలేకపోతే దేనిలో ఎవరు కడతాం? అందుకే రోడ్డు బాగుంటే టోల్ ట్యాక్స్ కట్టండి, రోడ్డు బాగాలేకపోతే కట్టద్దు అని చెప్పిన వార్త, గడ్కరీ చెప్పిన వార్త మనం చూడవచ్చు. మెట్టుదీర ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నియోజకవర్గంలో ఉన్న అపోజిట్ క్యాండిడేట్ ను, అతని మీద పోటీ చేసిన సంజయ్ కుమార్ ను కాంగ్రెస్ చేసేసరికి జీవన్ రెడ్డి ఇందో ముందుకు కొంచెం కాంగ్రెస్ మీద అలకా లేకుండే. అయితే ఇప్పుడు ఏమైంది, వాళ్ళు కొంచెం మాట్లాడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మిగతా కాంగ్రెస్ నాయకులు మాట్లాడేసరికి మెట్టుదీర ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనే వార్త మనం చూడొచ్చు. సిబిఐ కస్టడీకి కేజ్రీవాల్కు 2 కేసులు అయింది అనుకున్నాం మనం. ఇంతకుముందు లిక్కర్ కేసులో జైల్లో ఉన్న ఆల్రెడీ సిబిఐ కూడా అరెస్ట్ చేసి జైలు పంపిన వార్త మనం చూడొచ్చు. 2 కేసులు, కవితకు కూడా 2 కేసులు అయినాయి, కేజ్రీవాల్ కూడా 2 కేసులు అయినాయి. మరి 2 కేసులు అంటే ఏ కేసు బయటపడుతుంది ఇంతవరకు అయితే బయటపడే ఆలోచన అయితే కనపడలేదు. ఎందుకంటే వీళ్ళు పక్కా ఆధారంతో దొరికిలేట. ఇక కవిత అయితే ఫుల్ ఆధారంతో, ఇంత కేజ్రీవాల్ అయినా ఒక 15 రోజులు బయటకు వచ్చి పోయింది తప్ప కవితకు మాత్రం బెయిల్ దొరికే ప్రసక్తి కనపడలేదు. మరి వీళ్ళు అంత పెద్ద కుంభకోణం చేసి 300 కోట్లు నాటొచ్చు. 300 కోట్లు అంటే ఒక రాష్ట్రాన్ని మనం సాధవచ్చు. కవనారు మెదరారు సగం మంది భారతీయులు వ్యాయామం చేయనట్లే. చాలా మంది ఇండియాలో ఎవరు వ్యాయామం చేయట్లేట. చాలా మంది ఉన్నకానే ఉంటూ పనులు చేసుకుంటారట. ఉన్నకానే ఉన్నట్టు తినడం ఇవే పనులు. కానీ ఎక్కువ మంది కదలట్లేదు, వ్యాయామం చేయట్లేదు. దానివల్ల స్థూలకాయం వచ్చేసి సగం మంది భారతీయులు సోమరిపోతుగా తయారవుతున్న వార్త మనం చూడవచ్చు. ఎటకరకు పిన్నెల అరెస్టు, ఈవీఎం ధ్వంసం అత్యయత్నం కేసుల్లో మొత్తం 14 కేసులు. పిన్నెల్లి ఇంతకుముందు వైసీపీ ఎమ్మెల్యే ఎన్నిక జరిగేటప్పుడు ఈవీఎం మిషన్లు పాల్గొట్టడం, బద్దలు కొట్టడం, జనాలను భయప్రాంతం చేయడం, పెద్దగా రౌడీ లెక్క చేసిండు. అప్పుడు దొరకకుండా పారిపోయాడు. ఇప్పుడు దొరికి అతని మీద 14 కేసులు నమోదు చేసిన వార్త మనం చూడవచ్చు. ఎంతటి వారైనా కూడా ప్రజాస్వామ్యంలో సమానం అన్నట్టుగా ఈ వార్త చూడవచ్చు. ఎందుకంటే ఎవరు ధ్వంసం చేసినా కూడా, ఎవరు రౌడీ చేసినా, ఎవరు చట్టానికి అతీతం కాదు. చట్టాన్ని పరిధిలో చేయాలి ఎవరు చేసినా కూడా. ఎట్లా నీ ఎమ్మెల్యేను నన్ను ఎవరు ఏం చేయాలంటారుగా అప్పుడు చేసిండు. ఇప్పుడు 14 కేసులు పెట్టి జైలు పాలయ్యే అవకాశం కనబడుతుంది. 6 నెలల్లో అన్ని తారుమారవుతాయి. పరశం కావద్దు పాట్నాయకులతో కేసీఆర్. ఎర్రబెల్లి పామాలు చెప్తున్న ముచ్చటిది. ఇక ఎర్రబెల్లి పామాలు చెప్తే ఉంటే ఆయనకు ఈ ఓడిపోయిన నుంచి మైండ్ బ్లాక్ అయిపోయింది కేసీఆర్. ఏం మాట్లాడడం అర్థం అవట్లేదు. అందరినీ ఎర్రబెల్లి పామాలు పిలుచుకుంటాడు, అక్కడ ఫోటో దిగుతాడు, ఏదో ఒకటి మాట్లాడతాడు. 6 నెలల ఏమైనా జరుగుతుంది? వింతల విశేషాలు ఏమన్నా ప్రజాస్వామ్యంలో జరిగే ముచ్చట ఏదన్నా? జరిగిన ముచ్చట జరిగినట్టు చెప్పేది ఫస్ట్ ఎవరు ఉంటారు? ఈ ముచ్చట్ల కేసీఆర్ ఉంటాడు. ఇక చూసుకో, 6 నెలల్లో అన్ని తారుమారైతాయట. అంటే ఈయనకి ఏదో అధికారం వచ్చినట్టుగా. ఇదంతా ఉత్తమ ముచ్చట. ఇంకా దిగజారిపోతాడు తప్ప ఆయన మెరుగుపడి ఒక్కడి కూడా లేదు. ఆయన ఏమన్నా మెరుగుపడాలంటే అసెంబ్లీకి రావాలి, జన సమస్య మీద పోరాడాలి. అంతేగాని ఫోటోలు దిగి ఫామ్ హౌస్లో దిగి అందరు రమ్మని ఉన్నప్పుడు ఫామ్ హౌస్ గేట్ కూడా టచ్ అయిన వాళ్ళు ఇప్పుడు దాన్ని ఓపెన్ చేసి, గేట్లు ఓపెన్ చేసి అందరితో ఫోటో దిగుతున్న వార్త చూడవచ్చు. కేసీఆర్ పదవి కోసం ఏదైనా చేస్తారనడానికి ఇదే నిదర్శనం. చిరుతను తప్పించబోయి కారు బోల్తా పడి భార్య మృతి, భర్త తీవ్ర గాయాలు. భార్య భర్తలు వెళ్తున్న కారులో రాత్రిపూట నిజామాబాద్ జిల్లాలో ఒక చిరుత అడ్డు వచ్చింది. చిరుతపులు అడ్డు వచ్చేసరికి దాన్ని తప్పేపోయి కారు స్పీడ్ అదుపు తప్పి పంటి కొట్టేసరికి భార్య చనిపోయి భర్త మాత్రం తీవ్ర గాయాలైన సంఘటన మనం చూడవచ్చు. ఇవి ఈరోజు వార్త.